నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి ప్రస్తుతం చూసుకుంటే మనము సమాజంలోని అనేక రకాల అంశాలకి సంబంధించి వివాదాలను చూస్తూ ఉన్నాము. మరి కోర్టుల్లో గూడాను కుప్పలు తెప్పలుగా కేసులు పడి ఉంటూనే ఉన్నాయి. ముఖ్యంగా జంటలకి సంబంధించి భార్యాభర్తల కేసులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కేసులన్నీ కూడాను సంవత్సరాల తరబడి కేసులు నడుస్తానే ఉంటాయి. వీటిల్లో ముఖ్యంగాను డివోర్స్‌కి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించి గూడా ఫైల్స్ అన్నీ గూడా అలా పెండింగ్స్ ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే పిటిషన్ వేసిన తర్వాత హస్బెండ్ వస్తే వైఫ్ రారు, వైఫ్ వస్తే హస్బెండ్ రారు. అలాగే వీళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉంటూ ఉంటాయి. సో, స్వతహాగా కూడాను అనేక రకాల కేసెస్‌లోని జెంట్స్ ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటే, మహిళలు ఇబ్బంది పడిన వాళ్ళు గూడా ఉంటూ ఉంటారు. మరి వీళ్ళకి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలోని ఏదైనా గూడాను చిన్న చిన్న కారణాలు కూడాను గొడవలకి పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తూ చిన్నారుల్ని కన్న పిల్లల్ని గూడాను వాళ్ళని అనాథల్ని చేసే టట్టుగా సమాజంలోన భార్యాభర్తల బంధం అనేది తయారైపోయింది అని చెప్పేసి గూడా అనేక సంఘాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. అలాగే మానసిక నిపుణులు గూడాను రకరకాల కౌన్సెలింగ్స్ ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఎక్కడా గూడా ఎలాంటి మార్పు రావడం లేదు అని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, ఎందుకంటే ఒకప్పుడు తీసుకుంటే మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కుటుంబ వ్యవస్థ ఉండేది. ప్రతి ఒక్కరు కూడా చక్కటి అనుబంధంతో ఉండేవాళ్ళు. పెళ్లి అని అంటేనే అసలు అదొక అద్భుత ఘట్టంలాగా ఫీల్ అయిన సందర్భాల్ని చవిచూసిన జంటలే ఎక్కువగా ఉండేవి గతంలోని. సో, పెళ్లి అనంటే ఒక ఉత్సాహం ఉండేది. పెళ్లి చేసుకోవాలి, నాకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఒక భార్య, పిల్లలు, సంతానం ఉండాలి, మా వంశం ఇలా వృద్ధి చెందాలి అని చెప్పేసి కూడా హస్బెండ్ అండ్ వైఫ్ చాలా సంయమనంగా మంచి భావంతోని ఇద్దరు కూడా చాలా చక్కగా మెలిగేవాళ్ళు. పిల్లలకి మంచి ఒక దిక్సూచిగా ఉండి నడిపించుకునేవాళ్ళు. సో, కుటుంబాలన్నీ కూడా ఒకప్పుడు వ్యవస్థ ఇలా ఉండేది. ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి సమస్యలొస్తే పంచాయతీ పెట్టుకోనో, పెద్దల మధ్యనో, పెళ్లి చేసిన పెద్దల మధ్యనో వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయేవి అసలు. నిజంగానే గొడవలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవేళ ఏవైనా గొడవలు వచ్చినప్పటికీ గూడాను ఉమ్మడి కుటుంబం గాబట్టి ఒకరికి ఇబ్బంది ఉంటే ఇంకొకరు తీర్చుకునేవాళ్ళు. లేదు పెద్ద గొడవలుంటే మనం అనుకున్నట్టుగా పంచాయతీ వ్యవస్థ వరకు ఒకవేళ వెళ్ళినట్లయితే గ్రామ పంచాయతీల్లోని పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర సెటిల్‌మెంట్ అయిపోయేది. ముందు కుటుంబ పెద్దలు అక్కడ అవ్వకపోతే పంచాయతీకి. ఎందుకంటే అక్కడ మరీ ఇంకా తెగేదాకా తీగ లాగేటట్టుగా ఏమైనా వ్యవహారం ఉంటే ఖచ్చితంగా దాన్ని కుటుంబం దాటి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అక్కడ దానికి సంబంధించిన కొన్ని సెటిల్‌మెంట్స్ ఉంటాయి. అలాగే మనోవర్తిత్వం ఉంటుంది. పిల్లల్ని ఎవరికి అప్పచెప్పాలని ఉంటుంది. మాక్సిమం 100కి 101% జంటల్ని కలపడానికే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా వినని పక్షంలోని ఎవరి వైపు తప్పున్నా గూడాను వినని పక్షంలోని ఖచ్చితంగా మరి పంచాయతీ సెటిల్‌మెంట్స్‌లోనే అయిపోయేవి గతంలో. పెద్ద కేసెస్ వాళ్ళని వీధిలోకి లాగడము, లేతే మీడియాలోకి లాగడము ఇట్లాంటివన్నీ ఉండేవి గాదు. దానికి చాలా టైం గూడా పట్టేసేది. సో, ఈ మధ్యలోనే ఇలా జరిగినా గూడా కలిసిపోయిన జంటలు అనేకం ఉన్నాయి. సో, అప్పుడు ఇంకా వాళ్ళ మధ్య బాండింగ్ చాలా ఇంకా గట్టిగా మ్యాగ్నెటిక్‌గా అయిపోతుందనమాట. సో, అలా జరిగిన కేసెస్ గూడా చాలా జూసాం మనం. బట్ ఇప్పుడేంట్రా అంటే ఇప్పుడసలు ఆహ్, ఇండిపెండెన్సీ గావాలి. ఫ్రీడమ్ గావాలి. సో, అందరూ గూడా స్వతంత్ర జీవులు. సో, మహిళలకు గూడా హక్కుంది. మేము గూడా అన్నిటిలోని భాగస్వామ్యులమి అని జెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో, సో, ఇది ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. మంచి పాయింట్ ఇది. నిజంగానే మహిళకు గూడా మహిళకి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. స్త్రీ పురుషులిద్దరూ గూడా సమానమే అన్న భావన అయితే చాలా మంచిది. అయినప్పటికీ గూడా ఇప్పుడు జరుగుతున్న కుటుంబ వ్యవస్థని చూస్తూ ఉంటే మాత్రం ఒక రకంగా భవిష్యత్తులో ఇంకా ఇది ఎక్కడికి దారితీస్తుంది అన్న ఆందోళన అయితే కలుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి మానసిక నిపుణులు ప్రతి ఒక్కరు గూడాను ఎవరైతే ఇలాంటివన్నీ చూసి కేసెస్‌ని చూస్తూ ఉన్న వాళ్ళు న్యాయవాదులు కానియండి వీళ్ళందరూ గూడాను వాళ్ళు చెప్తున్నదేంటి అనంటే ఏదైనా ఒక కేస్ వచ్చినప్పుడు మాక్సిమమ్ మేమిద్దరిని కలపడానికే చూస్తాము. వాళ్ళు విడిపోవాలి, ఇద్దరు కుటుంబాలు వేరవ్వాలి, పిల్లలు అనాథలవ్వాలి అని ఎవరిమి చూడము. సో, మాక్సిమం కలపడానికి చూస్తాము. బట్ ఈ రోజుల్లో ఉన్న జంటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళసలు దేనికి గూడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. దాని వెనక అనేక రకాల రీజన్స్ ఉంటున్నాయి. సో, ఇప్పుడు ఆఫ్‌కోర్స్ వైఫ్ వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. కొంతమంది సైకలాజికల్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. లేదంటే కొంతమంది నాకు ఈ రైట్స్ కావాలి. నేను వంట చేయను, నువ్వు వంట చేయలే ఏవో కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ ఉంటూ ఉన్నప్పుడు హస్బెండ్ ఇరిటేట్ అవ్వడము, హస్బెండ్ డిసప్పాయింట్ అవ్వడము. సో, ఇంటికొచ్చి ఇంటి దగ్గర ఉన్నా గూడా నాకు ఉపయోగం లేదు అన్నట్టు ఏదో ఫీల్ అవ్వడం ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అలాగే హస్బెండ్ వైఫ్ నుంచి గూడాను ఏదైనా సంథింగ్ లైక్ ఏదో ఒకటి ఫిజికల్ టార్చర్ ఉన్న వాళ్ళున్నారు. అట్లాంటి కేసెస్ కొన్నున్నాయి. అలాగే
ఏదైనా కొన్ని హ్యాబిట్స్ కి అలవాటు పడి వాళ్ళని ఫేస్ చేయలేని వాళ్ళు ఉంటూ ఉంటారు. సో ఇలాంటి వాటి వల్ల కూడా డీవియేషన్స్ వస్తూ ఉన్నాయి. సో 2 రీజన్స్ ఉంటూ ఉన్నాయి. సో ఈ ఈక్వల్‌గా రెండింటిని కూడా మనం ఈక్వల్ గానే చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది కేసెస్‌లోనే. సో ఇవి హ్యాండిల్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనంటే, సో ఈ వీళ్ళిద్దరూ కలిసారు, వీళ్ళిద్దరూ విడిపోతున్నారు. ఓకే. వీళ్ళిద్దరూ మళ్ళా ఒక సెపరేట్ లైఫ్ చూసుకుంటారు అని అనుకుంటే అది మంచి విషయమే. ఎవరితో వాళ్ళు సెట్ అయిపోతారు. సో అక్కడితో క్లోజ్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నవేంటంటే పిల్లలు ముఖ్యంగాను ఈ బాధని మోస్తున్నారు. పిల్లలు విడిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడుండాలి అన్నది ఒక బిగ్ క్వెషన్‌గా మారింది. నీకా? నాకా? నీకా? నాకా? అనే ఒక పోరాటంలోనే ఇద్దరు కూడాను పిల్లల్ని మానసికంగా కృంగి కృషించిపోయేలాగా చేస్తూ ఉన్నారు. సో ఆ విషయంలో మాత్రం చాలా సెన్సిటివ్ కార్నర్‌లోని ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడాను ఒక చక్కటి నిర్ణయాన్ని ఇవ్వాల్సి ఉంటూ ఉంది. సో పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కూడాను మంచి డెసిషన్, ఖచ్చితంగా ఒక మంచి తీర్పునైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి కేసెస్‌లోని అని చెప్తూ కూడా అనేక మంది వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే మాత్రము ఏదైనా ఎవరైనా డివోర్స్ కేస్‌కి వేశారు అనంటే పెళ్ళైన నెలలోపే డివోర్స్‌కి వెళ్ళిన వాళ్ళున్నారు. పెళ్ళైన 15 రోజులకి డివోర్స్ అప్లై చేసుకున్న వాళ్ళున్నారు. పెళ్ళైన వెంటనే వారంలోనే డివోర్స్‌కి అప్లై చేసుకునే వాళ్ళున్నారు. చాలా ఆశ్చర్యకరమైన కేసెస్‌ని చూస్తూ ఉంటాము. చాలా చాలా ఆశ్చర్యకరంగాను ఒక్కొక్క కేసులో చాలా వింతగా ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు నవ్వాలా ఏడాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. సో దీని వలన 2 కుటుంబాలు ఖచ్చితంగా నలిగిపోతాయి, నరకాన్ని చూస్తాయి వాళ్ళతో పాటు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఓకే. లైక్ ఫ్రీడమ్ అవసరము. మీరు ఫ్రీ బర్డ్స్ కావాలనుకుంటున్నారు. ఒకరికొకరు నచ్చలేదు. సో పెళ్లి సంబంధం చూసేటప్పుడు అందరూ కూడా ఒక పద్ధతి గల కుటుంబం వ్యవస్థలోనే అన్ని సెట్ చేసుకొని చూసుకుంటున్నారు. చక్కగా వాళ్ళకి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇచ్చిపుచ్చుకునే తంతు ఉంటుంది. సో అవన్నీ బానే జరుగుతున్నాయి. ఇప్పుడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటూ ఉన్నారు పెళ్లికి ముందు. అద్భుతమైన ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటూ పెళ్లికి ముందు తతంగం అంతా ఒకలా ఉంటే పెళ్ళైన రెండో రోజు నుంచే తతంగం మొత్తం వేరేలాగా ఉంటుంది. సో ఇలాగా ఏ లెక్కన వేసుకున్నా కూడాను ఈ రేషియో అనేది పెరిగిపోతూ ఉంది సొసైటీలోని బాగాను. మరి ఇది రాను రాను ఇలాగే వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ పెళ్ళైన వారానికి 10 రోజులకి విడిపోయారని అంటే అక్కడ జనరేషన్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే జనరేషన్ అన్నది ఇప్పుడు వాళ్ళిద్దరికి సంబంధించిన జనరేషన్ ఏదైతే ఉంటుందో సో అది రావడానికి సో ఆ జీన్స్ కి అక్కడే అడ్డుకట్టబడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కొంతమంది ఇలా వెక్స్ అయిపోయి అసలు భార్య వద్దు, పిల్లలు వద్దు, లేదంటే భర్త వద్దు, పిల్లలు వద్దు, నాకు అసలు ఏమీ వద్దు అని మొండిగా బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇది మన పాపులేషన్ వ్యవస్థలో గాని అన్ని రకాలుగా కూడాను దెబ్బతీసే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలోని దీనికి సంబంధించి తాజాగా సరికొత్త రూల్ ఎక్కడా లేదేమో మేబీ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కడా వినలేదు. ఏ రాష్ట్రంలోనైనా ఒకవేళ ఉంటే మనం ఒకసారి సర్వే చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాము. సో కుటుంబ కలహాలు పెరుగుతున్న నేపథ్యంలోని వాటికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కొత్తగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్. సో పెళ్లి ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో లేదా కొత్తగా పెళ్ళైన యువజంట ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి ఒక అవగాహన, అలాగే వివాద పరిష్కారము, కుటుంబ బాధ్యతల పైన ఎలా ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు పెద్దలుగా ఉండి మధ్యవర్తులుగా ఉండి వాళ్ళకు ఒక మంచి శిక్షణని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి వచ్చిన వాటిపైన ఫైల్ పైన మంత్రి సీతక్క సంతకం పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఆటోమేటిక్ గా సీతక్క అంటే తెలుసు మనకి తన ఉద్యమాల గురించి గానీ అలాగే గిరిజన ప్రాంతాల గురించి గానీ ఆవిడ ఎంత గట్టిగా పోరాటం చేశారు అన్నది. సో మానవతా విలువలు అనేవి కాపాడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్ణయం అనేది అందరికీ సమ్మతంగానే అనిపిస్తుంది. మరి చిన్న చిన్న కారణాలు అనవసరమైన పంతాలకి పోయి దూరం అవడము, విడాకులు తీసుకోవడము అనేది అయితే మాత్రం ఈ ఘటనలు ఎలాగైనా కూడా ఖండించాలి, కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి అని చెప్పేసి తీసుకున్న నిర్ణయం అయితే అభినందించాల్సిన విషయం. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించిందనే చెప్పుకోవాలి. కుటుంబ వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమైన ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టినట్లుగా కూడా వారు చెప్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో పెరుగుతున్న వివాహ సంబంధ ఫిర్యాదులు, విడాకులు, కుటుంబ కలహాల నేపథ్యంలో యువ దంపతులకు సరైన మార్గదర్శకం అందించేందుకు ఫీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సో అంటే ఈ మ్యారిటల్ దానిలోనే ఏమేమి ఉంటాయి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు, ఎక్కడెక్కడ ఉంటాయి ఈ సెంటర్స్, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి ఈ కౌన్సిలింగ్ సెంటర్లకి సంబంధించి 33 జిల్లాల్లోని ఒక్కొక్కటి చొప్పున 33
పిఎంసిసిలు పిఎంసిసిలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంటే 33 జిల్లాల్లోని 33 ప్రాంతాల్లో 33 ఆఫీసులుగా వాటిని చేస్తూ ఉన్నారు. అలాగే మొదట ఈ కేంద్రాలను సఖీ లేదా వన్ స్టాప్ సెంటర్లలో ఏర్పాటు చేస్తారు. మొదట వీటిని ఏంటంటే ఒకేసారి ఎస్టాబ్లిష్మెంట్ అంతా పెట్టడానికి కుదరదు కాబట్టి సో ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకున్నారు. ఇలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకు వచ్చిన ఆరోపణలు, వాళ్ళకు వచ్చిన వినతి పత్రాలకి సంబంధించి, ఎందుకంటే మనం అనుకుంటాం మన వెనక ఏం జరుగుతుంది, నేను వెళ్ళిపోయాను, విడాకులు తీసేసుకుంటున్నాను, మా అమ్మ నాన్నతో నాకు సంబంధం లేదు, లేకపోతే నా పక్కనున్న స్నేహితులతో సంబంధం లేదు, లేకపోతే నా చుట్టూ ఉన్న సొసైటీతో నాకు సంబంధం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ ఖచ్చితంగాను మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఇలాంటిది ఇంకొకటి జరగకూడదు, అయ్యో నా ఫ్రెండ్ ఇలా విడిపోయాడు, నా స్నేహితురాలు ఇలా విడిపోయిందంట అని చెప్పేసి బాధపడే స్నేహితులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మన బంధువులు ఉంటారు, సొసైటీలో అనేక మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా దీనికి సంబంధించి వినతి పత్రాలను అందజేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కువ మొత్తంలోని రావడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. సో సొసైటీ కూడా అది కూడా ఒక భాగంగా కుటుంబ వ్యవస్థను నిలబెట్టేందుకు దాని ప్రయత్నం అది చేస్తోందని మనం చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి ప్రతి కేంద్రంలోని కూడాను ఒక లీగల్ కౌన్సిలర్ ఉంటారు, అలాగే సైకాలజిస్ట్ చాలా మస్ట్ కాబట్టి సైకాలజిస్ట్ ఉంటారు, అలాగే సోషల్ వర్కర్ ఉంటారు, ఒక హెల్పర్ కూడా ఉంటారు. సో 4 మెంబర్స్ ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ లోనే ఉంటూ ఉంటారు. సో మస్ట్ గా లీగల్ అడ్వైజర్ ఉండాలి, సైకలాజికల్, ఎందుకంటే అది మెంటల్లీ మనల్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏది తప్పు ఏది ఒప్పు అని. ఇంట్లో మనకి తల్లిదండ్రులు బంధువులు చెప్పేది వేరేగా ఉంటుంది, ఫ్రెండ్స్ చెప్పేది వేరేగా ఉంటుంది, అండ్ లీగల్ కౌన్సిలింగ్ వేరేగా ఉంటుంది, మెడికల్ కౌన్సిలింగ్ వేరేగా ఉంటుంది. సో ఎక్కువ ఇంపాక్ట్ చూపించేవి లీగల్ అండ్ మెడికల్ కౌన్సిలింగ్ ఖచ్చితంగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లీగల్, మెడికల్ అండ్ సోషల్ వర్కర్, ఎందుకంటే సోషల్ వర్కర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒక హెల్పర్ ఉంటారు. సో ఈ నలుగురితోని ఈ సెంటర్స్ అనేవి రన్ చేస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వీళ్ళకి ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఖచ్చితంగా అవసరం, ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి సో వీటిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాదాపుగా 30,000 రూపాయలు వాళ్ళకి జీతాన్ని అందించేటట్టుగా ప్లాన్ చేశాము ప్రతి ఒక్కరికి కూడాను, అంటే వాళ్ళ దీన్ని బట్టి డిజిగ్నేషన్ బట్టి. అండ్ దీనికి సంబంధించి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, 5 కోట్లు కూడా సంవత్సరానికి, ఎందుకంటే 33 జిల్లాల్లోని కేంద్రాలను మెయింటైన్ చేయాలి, అక్కడ స్టాఫ్ని మెయింటైన్ చేయాలి, అలాగే ఆ నెట్వర్క్ మెయింటైన్ చేయాలి, దాని అప్డేట్స్ చూస్తూ ఉండాలి, మళ్ళీ ఈ ప్రొసీడింగ్స్ అన్ని వింటారా వినరా, ఒకవేళ వినకపోతే ఏంటి అనేది మళ్ళీ లీగల్ అడ్వైజర్ మళ్ళీ కోర్టుకి ప్రొసీడింగ్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఈ తతంగం అంతా ఒక పెద్ద చైన్ లాగా ఇదంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఏం చేయాలన్నా కూడా దాదాపు నెలకి 5 కోట్ల ఖర్చు వస్తుంది. అయినప్పటికీ కూడా మేము బేర్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఎందుకు అనంటే నవ సమాజ స్థాపన అనే అనుకోవాలి మనం, ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు కాస్త కొన్ని రకాల వ్యవస్థలకి, కొన్ని రకాల బంధాలకి బూజులు పట్టినాయి. మరి ఆ బూజుల్ని వదిలించాలి అని అంటే ఖచ్చితంగా నడుం బిగించాల్సి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని, ఇంత కీలకంగా తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఈ రకంగా అయితే ప్రస్తుతానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించి ఇలాంటి వివాహ బంధాల్లోని తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో అమ్మాయి మీద ఏదో ఒక నెగిటివ్, లేదంటే అబ్బాయి మీద ఏదో మా అమ్మాయి చెప్పిందే మేము నిజమో, మా అబ్బాయి చెప్పిందే నిజమో ఇలా అంటూ ఉంటారు. సో ఇలాంటి ఇన్వాల్వ్మెంట్స్ ని కూడా కొంచెం తగ్గిస్తూ తల్లిదండ్రులకు కూడా ఒక రకమైన కౌన్సిలింగ్ ని ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ కి సంబంధించి కేంద్రం నుంచి ఉత్తర్వులు రాగానే, కేంద్రం ఆమోదం తెలపంగానే మరి దీనికి సంబంధించిన పిఎంసిసిలను ఏర్పాటు చేసే ప్రక్రియను త్వరితగతిన మొదలుపెట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మరి ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు న్యాయవాదులకు కూడాను కాస్త ఈజీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ కేసెస్ తగ్గుముఖం పడితే ఇప్పుడున్న కేసెస్ అన్నింటినీ కూడా వాళ్ళు తొందరగా డెవలప్ చేసి క్లియర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి పని కాబట్టి అందరూ కూడా దీనికి మన వంతు సహకారాన్ని తెలిపితే బాగుంటుంది. సో నిజంగానే కొత్తగా పెళ్ళైన వారు అందరూ కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్స్ ఏవైతే వచ్చినాయో రాబోతున్నాయో సో వీటికి సంబంధించి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నిపుణులు చెప్తూ ఉన్నారు. సో చూద్దాం మరి ఇది ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలోని ఈ వ్యవస్థ చక్కగా అమలు జరిగినట్లయితే మరి దీన్ని ఇతర రాష్ట్రాలు ఏమైనా కూడాను తీసుకునే ఛాన్స్ ఉంటుందా, వాళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉందా అన్నది కూడా చర్చ జరుగుతుంది. సో లెట్స్ సీ, నిజంగా జరిగితే అది మంచిదనే చెప్పుకోవాలి.